నమస్కారం అండి. ఈరోజు బుధవారం మంత్రం అనగా ఈరోజు 1వ తేదీ ఏప్రిల్ 1 బుధవారం. బుధవారం అనగా మంత్రం విఘ్నేశ్వరి. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన్ పద్మార్కం గజానన్ మహర్నిశం అనేకదంతం భక్తాన ఏకదంతం ఉపవాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మళ్ళా లక్ష్మీదేవికి ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. ఓం శ్రీ లక్ష్మీదేవి నమః. సరస్వతీదేవికి సరస్వతీ దేవి నమస్తుభ్యం వర్తే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు తుమే సదా. మన మంత్రం అనగా ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. 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 నమస్తే అండి. నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి. నేను తప్పులుంటే క్షమించండి. నేను ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏమంటే, ప్రజెంట్ నేను తిరుపతిలో ఆటో నడుపుకుంటూ ఉన్నానండి. ఎందుకంటే నా సమస్యలు చెప్పుకోవాలని గవర్నమెంట్ సార్కి చాలా వరకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను. ఆయన దేవుడు ఏ విధంగా నాకు హెల్ప్ చేస్తాడో పెద్ద సార్తోనే కలవాలని నాకు ఆశగా ఉంది. కాదనము నిరుపేదని, నాకు జీవనోపాధి ఆధారం ఆటో ఒకటి. కాదంటే నాకు కష్టకాలంలో ఉన్నాను సార్. గవర్నమెంట్ సార్కి చెప్తున్నాను. ఎందుకంటే నాకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. నాకు రెంట్ కట్టుకోవాలంటే బరువుగా ఉంది. అది కాక ఫ్రీ బస్ పెట్టారు. చాలా ఇబ్బందిగా పడుతున్నాను. ఎందుకు నెలకు 6,000 నుంచి 8,000 మధ్యలో నాకు బాడుగలు కట్టుకోవాలి. కరెంట్ బిల్లు ఒక 500,000 రూపాయలు కరెంట్ బిల్లు కట్టుకోవాలి. చాలా కష్టంగా ఉంది. అది కాక ఇప్పుడు ఎక్కువగా ఫ్రీ బస్ వలన ఎక్కువగా బస్సులు ఎక్కేవాళ్ళు లేకుండా పోయినా, ఆటోళ్ళు ఎక్కేవాళ్ళు లేకుండా వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. కారణము ఫ్రీ బస్ వలన. కొంచెం దయ ఉంచి మాకు ఆటో వాళ్ళకందరికీ కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. మగవారికి కూడా నేను అమ్మ నిన్న రోజులు నాకు భోజనం పెడుతుంది. ఆ పరిస్థితి ఏమి ఒక్కో సందర్భంలో అనిపిస్తుంది. మగవారికి కూడా ఒక ఇల్లు ఇస్తే బాగుంటుంది కదా సార్. ఆడవారికే లేకుండా ఇల్లు, మగవారికి కూడా సింగిల్గా ఉంటారు. పాపం భార్య లేకుండా సింగిల్గా ఏదో బయట పని చేసుకుంటూ కాలాన్ని వృధా చేసుకోకుండా ఏదో విధంగా బతకాలని కోరికతో చాలామంది ఒంటరి జీవితం ఉన్నారు. అటువంటి వాళ్ళకి నేను వృద్ధాశ్రమం గురించి చెప్పడం లేదు. వృద్ధాశ్రమం అంటే అమ్మా నాయన అది సపరేట్ అనమాట. వాళ్ళు భోజనాలు పెట్టలేక వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అది ఒక విషయం, అది ఒక పార్ట్, సపరేట్ పార్ట్. నేను కష్టపడే వాళ్ళ గురించి చెప్తున్నాను. ఎందుకంటే కష్టపడేది చాలామంది కష్టపడతారు. వాళ్ళకు ఇల్లు ఉండదు, ఓన్లీ రెంట్లో ఉంటారు. గవర్నమెంట్ సార్ ఇప్పుడున్న గవర్నమెంట్ సార్ అందరికీ లేడీస్కి ఫ్రీ అని చెప్తున్నారు. మగవారికి కూడా కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. కారణం ఏమంటే ఇల్లు ప్రజెంట్ మెయిన్. పొద్దున్నే సాయంత్రం ఎక్కడ ఉన్నా కానీ రాత్రికి ఇంటికి పోయేటప్పటికి విశ్రాంతి తీసుకునే కానీ ఒక ఇల్లు అనేది మాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది. మగవారికి కూడా కొంచెం ఏం పెట్టుకోవాలన్న పేపర్ అప్లికేషన్ అవి కూడా చెప్తే మేము పెట్టుకుంటాము. మగవారికి కూడా సింగిల్గా ఉండే మగవారికి కూడా గవర్నమెంట్ సార్ని నేను మరీ అడుగుతున్నాను. మగవారికి కూడా ఒక మనిషి ఉండి మగవారికి కూడా ఇల్లు వచ్చేదానికి ప్రయత్నం చేయండి. మాకు పెట్టండి, బాగుంటుంది. అది సార్ నా కోరిక. నాకు ఇల్లు లేదు సార్.
గవర్నమెంట్ దగ్గర నుంచి నాకు ఆధారం ఏమీ లేదు ఇప్పటి వరకు. నేను ఒక నిరుపేదని. ఏ ఏమైనా మాకు దయ ఉంచి నాకు ఇల్లు వచ్చేదానికి ప్రయత్నం చేయండి సార్. ఇల్లు లేదు సార్ నాకు. అది చెప్పుకుంటున్నాను. తప్పులుంటే క్షమించండి. ప్రతిదీ ఆడవారికి ఇస్తున్నాం అంటున్నారు ఇల్లు విషయంలో. మగవారికి ఇల్లు లేదా? ఎందుకు అట్లా చెప్తున్నారు మాకు తెలియటం లేదు సార్. మగవారికి కూడా ఇల్లు వచ్చేట్టుగా ప్రయత్నం చేయండి గవర్నమెంట్ సార్ని మరి నేను అడుగుతున్నాను. ఈరోజు బుధవారం అనగా బుధవారం మంచి రోజు కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ప్రార్థిస్తూ ఆయన పాదాలతో నేను ఆయన పాదాలకి నా సమస్యలన్నీ చెప్పుకుంటున్నాను. నా గవర్నమెంట్ వినాయకుడు స్వామి తరపునైనా నాకు ఇల్లు వచ్చేదిగా ఆయనే దీవించాలని కోరుకుంటున్నాను. ఆ విఘ్నేశ్వరుని కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి నా విన్నపంని విని గవర్నమెంట్ సార్ దగ్గర మనసు మార్చి నాకు ఇల్లు వచ్చేదిగా ప్రయత్నం చేయండి సార్. నేను ఒంటరి వాడిని, నాకు ఇల్లు లేదు, నాకు ఇల్లు కావాలి. అప్లికేషన్ ఏమి పేపర్లు పెట్టుకోవాలి చెప్తే మేము ఆ పేపర్లు పెట్టుకుంటాము. గవర్నమెంట్ సార్ని అడుగుతున్నాను. ఓం మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ 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 కాణిపాక వరసిద్ధి వినాయక స్వామియే నమః. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామియే నమః. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామియే నమః. ఓం శ్రీ కాణిపాక వినాయక స్వామియే నమః. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి నమః. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామియే నమః. హర హర మహాదేవ శంభో శంకర. 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 పార్వతి గణనాథుడైన ఆ విఘ్నేశ్వర స్వామికి, ఆ పార్వతి అమ్మవారికి, ఆ ఈశ్వర స్వామికి, కాణిపాక వరసిద్ధి వినాయక స్వామికి, ఆ కుమారస్వామికి, ఆంజనేయ స్వామికి నాకు ఇల్లు వచ్చేటట్టు ప్రయత్నం చేయండి స్వామి. దీవించండి. మీ పాదాలకే నా వందనములు. నేను సింగిల్గా ఒంటరిగా ఉన్నాను. బాడిగలు కట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నాను. దయ ఉంచి నాకు కష్టకాలంలో ఉన్నాను కాబట్టి నాకు ఆ గవర్నమెంట్ సార్ తరపున నాకు ఇల్లు వచ్చేట్టుగా ప్రయత్నం చేయండి. మగవారికి మాత్రమే ఇల్లు, ఒంటరిగా ఉన్న వాళ్లకు ఇల్లు వచ్చేట్టుగా ప్రయత్నం చేయి స్వామి. ఓం శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి.